స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్కి, అభిమానులకి, ఈ గ్రూప్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈ గ్రూప్ని అభినందిస్తున్న ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మనం ఎలిజిబుల్ చేసే వాటిలోనే ఒక 1 మంత్ కిందట ఒక ఆవిడ మనకి వచ్చి ఆధార్ కార్డు అన్నీ ఇచ్చారు. ఆవిడ గురించి ఫుల్ వెరిఫై చేసే మనం ఈరోజు ఇవ్వడానికి అంగీకరించాం. తర్వాత ఆ పెద్ద ఆవిడ డీటెయిల్స్ కూడా మీకు తెలియాలి కాబట్టి మనం ఎలా పడితే అలాగ ఇచ్చేస్తున్నామని మీరు అనుకోకూడదు. అన్నీ వెరిఫై చేసి ఇస్తున్నాం. ఎందుకంటే ఇది జనరల్గా ప్రస్తుతానికైతే మనమే చేస్తాం కాబట్టి, నేనే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆచితూచి ఇస్తున్నాము. అది మనకి సపోర్ట్ ఎక్కువైనా ఆ సెక్యూరిటీ ఇంకా ఎక్కువగా నేను చేస్తాను. ₹1 కూడా మనం అదనంగా వేరే వాళ్ళకి మన పణ అనేది పెట్టుకోను. ఎవరైనా కూడా వాళ్ళు కులం మతం అనేది నాకు అనవసరం. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా వాళ్ళకి ఆకలే నేను చూస్తాను తప్ప కులం మతం అనేది నేను చూడను. ఎందుకంటే మన ట్రస్ట్ అన్ని విధాల అందరికీ, అంటే దేవుడు కూడా అందరికీ న్యాయం చేయలేడు, కానీ మన వంతు మన చుట్టుపక్కల ఎవరైనా మనకు అందుబాటులో ఉండి మనం చెయ్యాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా మనం సహాయపడదాం. సహాయం చేసేటట్టుగా చూస్తే వాళ్ళు కూడా ఆనందపడితే మన ట్రస్ట్ ఇంకా ముందుకు వెళ్తుంది. మనం ప్రేమతో చేస్తున్నాం. అదే పేరు గురించి చేస్తే మనం ఫెయిల్యూర్ అవుతాం. మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఆచితూచి ఎవరైతే వాళ్ళు అర్హులో అనర్హులో చూసుకొనే మనం చేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నాను అందరికీ కూడా, మీరు ఇచ్చే ప్రతి రూపాయిని నేను వృధా చేయను. ప్రతి రూపాయి కూడా నేను అనుకున్న 36 మంది టార్గెట్లోనే 36 మందికి వాళ్ళు నిజంగా ఆకలితో ఉండేవాళ్ళే, వాళ్ళు నిజంగా ఇంట్లో పరిస్థితులు బాగోక వాళ్ళు ఎవరు ఫోటోలు వీడియోలు దాకా రారండి. వాళ్ళు అంతవరకు వచ్చారు అంటే మ్యాక్సిమం వాళ్ళు 100%. కానీ అందులోని కూడా నేను ఇంకా వాళ్ళని ఎలిజిబుల్ చేయడానికి కొంత టీంని నేను ఏర్పాటు చేశాను. అది మన కుర్రోలే కాదు, నేను సివిలియర్గా అక్కడ ఏ ఏరియాలో మనుషులు వస్తున్నారో ఆ ఏరియాలోనే కొంతమందిని పెట్టుకొని నేను చేస్తున్నాను. చేసి 1-2 సార్లు మనం ఫుల్గా అన్నీ ఆలోచించి చేస్తాను. ఇప్పుడు ఆ పెద్ద ఆమె మనకి ఆవిడ చెప్తారు, ఆవిడ పరిస్థితి ఏంటనేది మనం కూడా ఒకసారి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేటప్పుడు ఒక్కసారి వీడియో తీస్తాం. మనం నెక్స్ట్ టైం మళ్ళీ ఇదంతా మనకి అవసరం లేదు, ఇచ్చేటట్టుగా వీడియో తీసి పెడతాం. ఇది మనం ఇవన్నీ చెప్పక్కర్లేదు. ఫస్ట్ టైము ప్రతి ఎవరికైతే మనం స్టార్టింగ్లో ఇస్తున్నామో వాళ్ళకి వీడియో తప్పకుండా ఫస్ట్ తీస్తాం మనం. ఆ తర్వాత నుంచి మామూలుగా వాళ్ళు రొటీన్ అయిపోద్ది కాబట్టి ఇచ్చేస్తాం. 10 సార్లు మనం ఈ స్టోరీలన్నీ మనం చెప్పకూడదు. ఒకసారి ఆ పెద్ద ఆవిడ కూడా ఏడు చెప్తారు, మనం వింటాం. అమ్మా చెప్పమ్మా, ఏంటి నీ పరిస్థితి? నమస్కారం. మీకు నాకు పెళ్ళి అవ్వలేదు, అన్నదమ్ముల దగ్గర బతుకుతున్నాను. వాళ్ళు ఇష్టమైతే ఇంతకు ఏం చేస్తారు, లేకపోతే లేదు. నాకు ఈ బాబు ఇంత అన్నం పెడుతున్నారు, అది నేను చెప్పుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు పెట్టింది మాకు ఇంత అన్నం పెడుతున్నారు. నాకు ఎవరూ లేరు, ఉన్నా వాళ్ళు నాకు కాదు, నన్ను బయటికి గెంటేస్తారు ఎప్పుడో ఒక రోజని. అలాంటిది ఇప్పుడు ఈ బాబు అన్నం పెడుతున్నారు కనుక ఆ ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళు మరగబోసి వేస్తున్నారు. మీ అందరికీ కూడా నేను చెప్పుకోగలిగింది నా బాధ అదే. నాకు బిడ్డ లేరు, భర్త లేరు, ఎవ్వరూ లేరు. అన్నదమ్ములున్నా వదులున్నా వాళ్ళు మనసు బాగుంటే పెడతారు, వాళ్ళు మనసు బాగాలేకపోతే ఈవేళ లేదు అనేస్తారు. ఈ బాబు ఇచ్చిన గింజల పండు తీసుకెళ్ళాను, అవి అన్నీ ఇచ్చారు బాబు గారు, అన్నీ మడబోసుకుంటున్నాం. ఇది మళ్ళీ రెండోసారి. అయితే అమ్మా, అయితే నీ బాబు చెప్పావు, ఇంకా ఎక్కువ చెప్తే మేము చెప్పించినట్టు ఉంటుంది. సరే బుజ్జి అత్తి పైకి పెట్టు. 10 కేజీలు రైసు అలా తీ. ఇదేంటి? సేమియా పుల్లలు, ఇడ్లీ రవ్వ, సాల్టు, మినప్పప్పు, చింతపండు, రాగిపిండి,
గోధుమ నూక, ఆయిల్ ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్, టీ పొడి, టీ పొడి, కారం పొడి, కారం పొడి, సర్ఫ్ ప్యాకెట్, సర్ఫ్ ప్యాకెట్, కందిపప్పు, కందిపప్పు, ఒంటి సబ్బులు, షాంపూలు. అంతేనా? ఓకే. అయితే గతంలో కూడా ఈమెకి మనం ఇచ్చాము, తర్వాత కొంచెం అది ఇదయ్యింది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా కంటిన్యూ చేసేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ 10వ తారీఖుకి ఈమెకి మళ్ళీ ఇస్తున్నాం. అందరికీ ధన్యవాదములు. ఇది ఈ క్రెడిట్ మనందరిది కూడా. నేను ఒక్కడిదే కాదు, ప్రస్తుతానికైతే నేను చేస్తున్నా. ఇంకో నలుగురు చేయిలు వేసిన ఇంకో 40 మందితో చేతులు వేయించిన అది మీదే బాధ్యత. మనం వేసే ప్రతి రూపాయికి కూడా ఎవరికైతే నిజమైన అర్హులో వాళ్ళకి నేను అందజేస్తున్నాను. ఈ ట్రస్ట్కి 36 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ 36 మందికి నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, ఒకరు ఫైనాన్షియల్గా నేను ఎవరికి డబ్బుల రూపంలో ఎవరికి ఇవ్వట్లేదు. పిల్లలకి కొంతమందికి మనం ఎల్ఐసీలు అవి కడుతున్నాం, తర్వాత ఫీజులు కూడా కొంతమందికి కడుతున్నాము. అయితే అందులోని ఒకళ్ళిద్దరు కొంచెం బాగా బ్రతికిన వాళ్ళు కాబట్టి వాళ్ళు పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారనేసి నేను వీడియోలు కూడా పెట్టట్లేదు వాళ్ళవి. కావాలంటే మన ట్రస్ట్ ఎప్పుడైనా మనందరూ ఒక దగ్గర కూర్చునేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ నేను చూపిస్తాను. కొంచెం వాళ్ళు డిస్టర్బ్ అవుతారు పిల్లలు. వాళ్ళు మొన్న 19,000 కట్టాను నేను పాపకి. వాళ్ళ పరిస్థితిని అసలు చూపించకూడదని నేను చూపించలేదు. అయితే మన స్నేహభావం ట్రస్ట్ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎవరైనా మనం ఈ 36 మందే కాదు, ఎవరైనా మన పరిస్థితి బాగాలేని విధంగా ఉంటే మనం తీసుకొని వాళ్ళని హోల్డ్లో పెడదాం. అందాక ఎవరైనా ఇంకా ఏమైనా అంటే వాళ్ళకి ఇస్తామని ఇది కాదు, ఇంకెవరైనా దాతలో ఉండే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అప్పుడు వాళ్ళలో ఎవరో ఒకళ్ళు తీసి వాళ్ళకి చేరుతాం. ఈ 36 మంది అయితే మాత్రం ప్రతి నెల పక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ రోజు ఇచ్చేద్దాం. ఎందుకంటే ఆ 36 మందికి ఒకేసారి ఇస్తే మన ట్రస్ట్ అంతా నిండిపోద్ది, ఇదంతా హంగామా అయిపోద్ది. ఇది మనం పేరు గురించి చేయట్లేదు, మనం ప్రేమతో చేస్తున్నాం. నిజం చేస్తున్నామో అబద్ధం చేస్తున్నామో మనకు దేవుడికి తెలిసి తినే వాళ్ళకి తెలిస్తే చాలు. కృతజ్ఞతలు. ఇట్లు స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అశోక్ అండ్ టీమ్ గిరణ్య, ఆరెంజ్ శ్రీను, అలాగే మన కాయిత్ మధుబాబు, ఇలాగే మన సతీష్, కాయిత్ సతీష్, తర్వాత కోరాడ సురేష్. ప్రస్తుతానికి వీళ్ళందరూ మనకి బాగా లైన్లో ఉన్నారు. అలాగే ఇంకా ముందుకు వస్తారని చాలామంది నేను ఆశిస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమం ఇక్కడ ఆపేద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదములు.